బ్రేకింగ్ న్యూస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కోడి పందాలు క్యాసినో నిర్వహించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. హైటెక్ సిటీలోని ఆయన నివాసానికి మొయినాబాద్ పోలీసులు చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది బయటే ఆపేశారు. పోచంపల్లి ఇంట్లో లేరని వాళ్ళు చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు లైవ్ లో. సాగర్, పోచంపల్లి శ్రీనివాస్ అసలు ఎక్కడున్నారు, ఆయన సమాచారం ఏంటి, ఎందుకు ఒకసారి నోటీసులు పంపించినా కూడా రెస్పాండ్ అవ్వలేదు, మరోసారి నోటీసులకు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు? మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో పోచంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే హైటెక్ సిటీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ విల్లాస్ అపర్ణ ఆర్చిడ్ విల్లా నెంబర్ 17లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నివాసం ఉంటుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పోలీసులు అయితే చేరుకున్నారు. నోటీసులు ఇవ్వడానికి లోపలికి వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తాం. కొద్దిసేపటి క్రితం సెక్యూరిటీ పోలీసులని ఆపే ప్రయత్నం చేశారు, అనుమతి లేదంటూ కొద్దిసేపు నిలువరించారు. అనంతరం వారిని లోపలికి పంపిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇంట్లో లేనట్లుగా కూడా వాళ్ళు సెక్యూరిటీ సిబ్బంది కొద్దిసేపు ఆపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే మొయినాబాద్ పోలీసులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మరోసారి నోటీసులు ఉన్నాయి. గతంలో కూడా ఆ ఫామ్ హౌస్ అనేది తన పేరుతో ఉండడంతో వారు నోటీసులు ఇచ్చిన పరిస్థితి, దానికి సంబంధించిన లీజ్ డాక్యుమెంట్స్ కానీ మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవ్వాలంటే వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే న్యాయవాది తనకు ఈ ఫామ్ హౌస్ అనేది లీజ్కి ఇచ్చాం, ఈ ఫామ్ హౌస్ లీజ్కి ఇచ్చామని చెప్పి కొన్ని లీజ్ డాక్యుమెంట్స్ కూడా గతంలో న్యాయవాది సమక్షంలో కూడా సమర్పించారు. కానీ వ్యక్తిగతంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగతంగా రేపు నెల 14వ తేదీన హాజరు కావాలంటూ పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పుడే ఆయన నివాసానికి చేరుకున్నారు. మనం చూడొచ్చు విల్లా నెంబర్ 17 బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి మొయినాబాద్ పోలీసులు చేరుకొని నోటీసులు జారీ చేస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆయన అందుబాటులో లేని పక్షంలో కూడా వారు నోటీసులు అయితే జారీ చేస్తామని చెప్తున్నారు. అయితే ఫామ్ హౌస్లో ప్రధానంగా వారు కోడి పందాల నిర్వహణ, క్యాసినో నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారంటూ గత నెల కేసు నమోదైన పరిస్థితి కూడా మనం చూసాం. దాదాపు ఈ కేసులో 64 మందిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 30 లక్షల రూపాయల నగదును కూడా సీజ్ చేశారు. దాదాపు 55 కార్లను కూడా పోలీసులు సీజ్ చేసిన పరిస్థితిని మనం చూసాం. 86 పందెం కోళ్లను, బెట్టింగ్ కాయిన్స్ను కూడా పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మరోసారి నోటీసులు జారీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఆ స్థలంలోనే దాదాపు 10 ఎకరాల మొయినాబాద్లోని తల్కట్ట గ్రామ సర్వే నెంబర్ 165/A ఇందులో దాదాపు 10 ఎకరాల్లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్లోనే కోడి పందాల నిర్వహణ, క్యాసినో నిర్వహణ, బెట్టింగ్స్ నిర్వహించినట్లుగా కూడా పోలీసులు దాడులు చేసిన అనంతరం కూడా సెక్షన్ 3 and 4 గేమింగ్ యాక్ట్ ప్రకారం, దాంతోపాటుగా యానిమల్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 11(a) కింద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. 64 మందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. గతంలో కూడా ఒకసారి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన పోలీసులు న్యాయవాది లీజుకు సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా పూర్తిగా పోలీసులకు సమర్పించారు. కానీ మరోసారి రేపు ఈ నెల 14వ తేదీన వ్యక్తిగతంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరు కావాలంటూ మరోసారి పోలీసులు మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి సబ్ లీజ్ కు భూపతి రాజు శివకుమార్ సాగర్, మీరు అలాగే బ్రీతింగ్ స్పేస్ తీసుకోండి, ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. అసలు దీనికి సంబంధించి తెలుస్తుంది పోలీస్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. గతంలో ఉన్నటువంటి కేసే ఇంతకుముందు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బై పర్సన్ అపియర్ కమ్మని చెప్పడం జరిగింది. సార్ ఇంతకుముందు ఇచ్చిన నోటీస్కి వాళ్ళ కౌన్సిల్ ద్వారా డాక్యుమెంట్స్ పంపించారు. ఇప్పుడు బై పర్సన్ అపియర్ కమ్మని ఒక నోటీస్ ఇస్తున్నాం. ఎప్పుడు రమ్మన్నారు సార్? రేపటికి ఇస్తున్నాం. రేపు రమ్మన్నారు. గతంలో ఉన్నటువంటి కేసే ఇంతకుముందు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బై పర్సన్ అపియర్ కమ్మని చెప్పడం జరిగింది. సార్ ఇంతకుముందు ఇచ్చిన నోటీస్కి వాళ్ళ కౌన్సిల్ ద్వారా డాక్యుమెంట్స్ పంపించారు. ఇప్పుడు బై పర్సన్ అపియర్ కమ్మని ఒక నోటీస్ ఇస్తున్నాం. ఎప్పుడు రమ్మన్నారు సార్? రేపటికి ఇస్తున్నాం. రేపు రమ్మన్నారు. రైట్.
సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, చూస్తున్నాం కదా, పోలీస్ కూడా చెప్పారు రేపు రమ్మని చెప్తూ ఉన్నారని చెప్పేసి. అంటే రేపు వచ్చే అవకాశాలు ఉన్నాయి విచారణకి మరి? ఎస్ సౌమ్య, ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన రిప్లై ఏ విధంగా వస్తుందని చూడాలి. ఖచ్చితంగా ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలి. ఎందుకంటే 10 ఎకరాల ఫామ్ హౌస్లో బెట్టింగ్స్తో పాటుగా దాదాపు 86 కోడి పందాలతో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా కోడి పందాలు నిర్వహించడం, ఈ కేసులో ఇప్పటికే గేమింగ్ యాక్ట్తో పాటుగా యానిమల్ యాక్ట్ ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే 64 మందిని ఈ కేసులో అక్కడ సంఘటనా స్థలంలో దాడులు జరిగిన సందర్భంలో పోలీసులు 61 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కూడా దాదాపు 3 ఈ లీజు వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యక్తితో పాటుగా మరో 2 కూడా పోలీసులు గతంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇదే సెక్షన్ల కింద ఇదే కేసులో కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన న్యాయవాదులు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి మరోసారి పోలీసులు అయితే నోటీసులు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ విల్లా ఏదైతే అపర్ణ ఆర్చిడ్స్లో విల్లా నెంబర్ 17లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసం ఉంది. అయితే ప్రస్తుతం నివాసంలో ఆయన లేని సందర్భంలో అందులో ఉన్నటువంటి వ్యక్తికి ఆయన వ్యక్తిగత సిబ్బందికి అయితే నోటీసులు ఇస్తున్న పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. పోలీసులు ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి శ్రీనివాస్ రెడ్డి లేని సందర్భంలో తనకి సంతకం తీసుకొని మరి నోటీసులు జారీ చేస్తున్నారు. అవి ఆయన వ్యక్తిగత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు ఇస్తున్న పరిస్థితి. వాళ్ళు సైన్ చేయించుకొని కూడా నోటీసులు ఇస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. మొయినాబాద్ ఎస్ఐ ముజాఫర్ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఎస్ఐ ఆధ్వర్యంలో నోటీసులు ఒకవేళ ఆయన లేని సందర్భంలో కూడా ఒకవేళ ఇంట్లో ఎవరు లేకపోయినా కూడా నోటీసులు ఆయన సిబ్బందికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సి ఉంటున్న నేపథ్యంలో పోలీసులు ఆయన వ్యక్తిగత సిబ్బందికి పూర్తిగా అందులో అంటే ఈ నోటీసులలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏ రోజు హాజరు కావాలన్న అంశాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్పాలని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన అనంతరం వాళ్ళ సిబ్బందికి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి నోటీసులపై సంతకం తీసుకుని నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి ఈ నోటీసుల అనంతరం రేపు మరి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రేపు హాజరవుతాడా లేదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఫామ్ హౌస్ 10 ఎకరాల్లో ఉన్నటువంటి తలకట్ట గ్రామంలో ఉన్నటువంటి 10 ఎకరాల ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి పూర్తి అంటే ఆయన పేరు మీదనే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ కావడంతో మరి సబ్ లీజ్కి ఇస్తామని చెప్పి లీజ్ డాక్యుమెంట్స్ గతంలో న్యాయవాది సమక్షంలో ఆయన సమర్పించినప్పటికీ దీనికి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా హాజరై మరికొన్ని అంశాలకు కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి పోలీసులు నోటీసులో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. సేమ్ ఇదే సెక్షన్ల కింద నోటీసులు జారీ చేసినట్లుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 గేమింగ్ యాక్ట్తో పాటుగా, ఎందుకంటే కోడి పందాల నిర్వహణతో పాటుగా క్యాసినా బెట్టింగ్లు నిర్వహించినట్లుగా కూడా పోలీసులు ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఈ 2 సెక్షన్లతో పాటుగా కోడి పందాలు నిర్వహించడం యానిమల్ క్రూయెన్షియల్ యాక్ట్ సెక్షన్ 11 ప్రకారం కూడా పోలీసులు ఈ 3 సెక్షన్ల కింద గేమింగ్ యాక్ట్తో పాటుగా యానిమల్ క్రూయెన్షియల్ యాక్ట్ ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ప్రధానంగా ఈ 10 ఎకరాల ఫామ్ హౌస్ కూడా పూర్తిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించింది అని చెప్పి పూర్తిస్థాయి ఆధారాలు కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో సబ్ లీజుకి ఇచ్చినమంటే లీజుకు భూపతిరాజు శివకుమార్ వర్మకి తాము లీజుకి ఇచ్చినామని చెప్పి గతంలో ఆయన న్యాయవాదుల తరపున ఆయన కొన్ని డాక్యుమెంట్స్ కూడా పోలీసులకు సమర్పించినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ పోలీసులు ఖచ్చితంగా ఇది పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ కావడంతో కొన్ని కీలక ఆధారాలు కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో ఆయనే ఆధ్వర్యంలో అంటే ఆయనకి తెలిసే ఇవన్నీ జరుగుతున్నట్లుగా కూడా పోలీసులు కొన్ని సమాచారం సేకరించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసులో వ్యక్తిగతంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరు కావాలంటూ మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. ఈ 2 సెక్షన్ల కింద ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ డాక్యుమెంట్స్ ఏదైతే తల్కట్ట గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 165/A ఈ ఫామ్ హౌస్ కూడా పూర్తిగా 10 ఎకరాలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేరు మీద ఉండడంతో పోలీసులు మరోసారి నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. మరి ఈ కేసులో ఇప్పటికే 64 మందిని అరెస్ట్ చేశారు. 30 లక్షల నగదుతో పాటుగా 55 కార్లను, కొంతమంది ప్రముఖులు కూడా ఇందులో అరెస్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. 86 కోళ్లను, 18 కోళ్లను, ఎందుకంటే బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి కాయిన్స్లను కూడా 18 కోళ్లను, బెట్టింగ్ కాయిన్స్ను కూడా పోలీసులు గతంలో సీజ్ చేశారు. ఈ 64 మందిలో కూడా హైదరాబాద్, ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్, తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఏపీ, గుంటూరు, విజయవాడకు సంబంధించిన కొంతమంది ప్రముఖ డాక్టర్స్, కొంతమంది వివిఐపీస్ కూడా అందులో ఉన్నట్లుగా కూడా గతంలో పోలీసులు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో
ఇటు లీజు వ్యవహారాన్ని ఒకసారి పోలీసులు పరిశీలించినప్పటికీ కీలక ఆధారాలు, ఎందుకంటే ఈ ఫామ్ హౌస్ పూర్తిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించింది కావడంతో ఈ మొత్తం వ్యవహారంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా పోలీసుల ముందు హాజరు కావాలంటే, మొయినాబాద్ పోలీసుల ముందు హాజరు కావాలంటూ మరోసారి పోలీసులు అయితే నోటీసులు జారీ చేస్తున్నారు. మరి నోటీసులు జారీ చేసిన అనంతరం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు రేపే, ఎందుకంటే ఈ నెల 14వ తేదీన రేపే హాజరు కావాలని చెప్పి నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఎస్ఐ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా పూర్తిగా నోటీసులో ఉన్నటువంటి అంశాలను కూడా వాళ్ళ సిబ్బంది ద్వారా ఫోన్ చేసి ఆయనకు వివరిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. నోటీసులలో ఏ సెక్షన్ల ప్రకారం నోటీసులు జారీ చేశారు, ఎప్పుడు హాజరు కావాలన్న వివరాలను కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఇటు మొయినాబాద్ ఎస్ఐ ముజాఫర్ వివరిస్తున్న పరిస్థితి. మరి ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారు, రేపు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతాడా లేదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.